చిరంజీవి గారు ఫస్ట్ నన్ను నువ్వు బాగా కష్టపడుతున్నావయ్యా, నువ్వు డైరెక్టర్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతావని ఫస్ట్ బ్లెస్ చేశాడు చిరంజీవి గారు నన్ను. కానీ 12 ఏళ్ళు ఎందుకు పట్టిందండి మీకు డైరెక్టర్ గా అవడానికి? ప్రాబ్లం అంటే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు. కరెక్ట్గా ఆ టైం నుంచి నాకు ఫ్లాపులు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను మహేష్ బాబుని కలవటం మానేశాను. ఇక అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే సినిమా అనే దాని జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మరి జడ్జిమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఫ్లాప్లు? ఒక సినిమా స్టామినా కాదు, ఒక 10 సినిమాలు చేయగలిగే స్టామినా బ్రెయిన్ ఉన్న పర్సన్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా మీ? లేదా, ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కాదు. ఎందుకంటే కానీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి ప్రొడ్యూసర్లు ఎందుకు వచ్చారండి? చిరంజీవి గారు ఇలా కూర్చుంటే ఎదురుగా కెమెరా పక్కన అటు నుంచి ఉండేవాడు, చూసేవాడు. అయితే సముద్రం వచ్చాడు, ఏం చెప్పాలి సముద్రం కానీ చిరంజీవి గారు ఇలా తిరిగేవాడు, ఇటు మళ్ళీ ఇటు తిరిగేవాడు చిరంజీవి గారు. ఆ టైంలో ఎవరికైతే కనెక్ట్ అయ్యారో హీరోలుగా, తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలేదు, వాళ్ళు ఊసెత్తలేదు. అయితే ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు సంతోషంగా కొంతమంది లేరంటే, మీకు పర్సనల్ గా ఏ హీరోతో చెయ్యాలి అని ప్రతి డైరెక్టర్ కు డ్రీమ్ ఉంటుంది కదా సార్? ఉంటుంది. మీకెవరు ఆ డ్రీమ్ హీరో? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ టైంలో మీరు ఆయన్ని క్యాచ్ చేయగలరని అనుకుంటున్నారండి? జరిగి తీరిద్ది అది. అంతేనా? అది జరిగిద్ది. టైటిల్ చెప్పను కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు వచ్చిన అన్ని టైటిల్ని మించి అలా చిరస్థాయిగా ఉండే టైటిల్ అనమాట. మళ్ళీ అది ఆయన లైఫ్ లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని పిలిచే బదులు ఆ టైటిల్ తో పిలుస్తారు. మళ్ళీ ఇండియా లెవెల్లో చెప్పుకునే డైరెక్టర్ అవుతా. వాట్ కాన్ఫిడెన్స్ అండి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. మీకు తెలుసు, నేను చాలా మంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని, మంచి ప్రతిభావంతుల్ని, గొప్ప కెరీర్లు ఉన్న వాళ్ళని, చాలా గొప్ప అచీవ్మెంట్స్ ఉన్న వాళ్ళని నేను నా ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ చేస్తుంటాను. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ గెస్ట్ కూడా చాలా గొప్ప కెరీరు, గొప్ప జర్నీ, గొప్ప కమిటెడ్ టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీగా అందరి తాలూకా మన్ననలు పొంది, అందరి అభినందనలు పొంది, గౌరవ మర్యాదలతో ఈరోజు వరకు సినిమా పరిశ్రమలో కంటిన్యూ అవుతున్న ఒక డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఈ ప్రోగ్రాం కోసం అని ఉన్నారు. ఆయన పేరే వి సముద్ర. మనకందరికీ తెలుసు, సముద్ర పేరు అనగానే వెంటనే ఒక సింహరాశి, ఒక శివరామరాజు, ఇలాంటి సినిమాలన్నీ టక్ టక్ మనకు గుర్తొస్తాయి. బట్ ఆయన జీవితంలో ఎలాంటి జర్నీ, దానిలో ఉండే సాధక బాధకాలు అవన్నీ అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఆయన్ని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే సముద్ర గారు. నమస్తే అన్న. థ్యాంక్ యూ. నమస్తే. అసలు సింహరాశి ముందు ఒక జీవితం, సింహరాశి తర్వాత ఇంకో జీవితం. అవును కదా? అవును. ఈ రెండింటిని బైఫర్కేట్ చేసి మాట్లాడాలంటే ఎలా ఏం మాట్లాడతారు సార్? ఏంటంటే అప్పుడు ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసాం సింహరాశికి ముందు. సింహరాశి తర్వాత మంచి సక్సెస్ తోటి డైరెక్టర్ అయ్యాను. ఇదంతా ఏంటంటే అప్పటికే 12 ఇయర్స్ తర్వాత డైరెక్టర్ అయ్యాను అనమాట. అబ్బా, 12 ఏళ్ళు పెట్టింది. 89 ఎంట్రీ. నేను డైరెక్టర్ అయింది 2001. ఆ గ్యాప్ అనమాట. సో అదేంటంటే జీవితంలో ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక ఫస్ట్ యాంబిషన్. ఆ యాంబిషన్ కోసం చెన్నై వచ్చి స్ట్రగుల్ పడి అసిస్టెంట్ డైరెక్టర్గా, నాకు అప్పుడు శ్రీనివాస్ గారు అని పిఆర్ఓ ఉన్నారు చెన్నైలో. టిఆర్ శ్రీనివాస్, పత్రిక శ్రీనివాస్ అనేవారు. ఎస్ అన్న. ఆయన పట్టుకొని ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అప్పుడే కర్తవ్యం ఫినిషింగ్ అనమాట.
అది అయిన తర్వాత రత్నం గారి దగ్గర పెద్దరికం అనే సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యా. ఆయన చూడంగానే నన్ను కుర్రాడు చాలా బాగున్నాడే, జాయిన్ అవ్వయ్యా అన్నారు రత్నం గారు. ఆయన ఫస్ట్ డైరెక్షన్ పెద్దరికం. అట్లా అక్కడి నుంచి జాయిన్ అయ్యి రత్నం గారి బ్యానర్లో పెద్దరికం, ఆశయం, జెంట్ల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు వరకు వర్క్ చేసుకుంటూ వచ్చాం. డబ్బింగ్ సినిమాలకు కూడా. సంకల్పం అనే సినిమా మళ్ళీ రత్నం గారి సినిమా, సంకల్పం డైరెక్షన్, ఆయన దగ్గర ఆ బ్యానర్ లో వర్క్ చేసి, అదే టైంలో మోహన్ గాంధీ గారి దగ్గర వర్క్ చేస్తూ, మళ్ళీ అదే టైంలో ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర వర్క్ చేస్తూ, పోకూరు బాబురావు గారి బ్యానర్ లో చేస్తూ, ఇట్లా అప్పటి నుంచే డైరెక్షన్ ట్రయల్స్ మొదలు పెట్టాను అనమాట. అదే, కానీ 12 ఏళ్ళు ఎందుకు పట్టిందండి మీకు డైరెక్టర్ గా అవడానికి? కారణం ఏంటి? మీ ప్రాబ్లం అంటే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు. అక్కడ ఏంటంటే ప్రాక్టికల్ గా వర్క్ చెయ్యాలి, ప్రాక్టికల్ గా మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకే 2-3 years అయిపోద్ది. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఒక రకంగా ప్రతి నెల గడవటమే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వచ్చాము ఇంటికాడ నుంచి తెప్పించుకోలేము, ఇలా అని చెబితే ఇంటికి రమ్మంటారు. ఆ ఉద్దేశంతో ఇంటికాడ అడిగేవాళ్ళం కాదు. అట్లాగా స్ట్రగుల్ అవుతూ నెట్టుకొస్తూ సినిమా బై సినిమా చేసుకుంటూ ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలి. డైరెక్షన్ అంటే నాట్ ఆర్డినరీ జోక్. సో ప్రతి 24 క్రాఫ్ట్స్లో ప్రతి దాని మీద గ్రిప్ రావాలి. ఫస్ట్ ఒక కథ మీద అవగాహన రావాలి, డైలాగ్స్ మీద రావాలి, సాంగ్స్ మీద రావాలి, కలర్స్ మీద రావాలి, లైటింగ్ మీద రావాలి, మళ్ళీ ఇట్లా అన్నిటి మీద ఒక అవగాహన రావాలి. అవి రావటానికి ఇన్స్టిట్యూట్లో చేరలేదు. సో అట్లా ప్రాక్టికల్గా ప్రతి సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ డైరెక్షన్ ట్రయల్స్ 2వ సినిమాకి వర్క్ చేస్తూనే స్టార్ట్ చేశా. అవునా? స్టార్ట్ చేస్తే అట్లా సినిమా బై సినిమా చేసుకుంటూ వస్తుంటే అప్పుడు ఆర్బి చౌదరి గారి దగ్గర గ్రిప్ దొరికింది నాకు. ఎలా? ఆర్బి చౌదరి గారి దగ్గరికి కథ చెబుతానని వెళ్ళాను. ఓహో. వాకాడ అప్పారావు గారు కథ వింటాను రమ్మని అంటే అప్పారావు గారు వింటుంటే చౌదరి గారు వచ్చారు చెప్తున్నప్పుడు, స్టార్ట్ చేసే టైంలో. ఓకే. వచ్చేసరికి ఏంటి అప్పారావు అంటే ఇట్లా కొత్త అతనండి, సబ్జెక్టు వినబోతున్నాను, అలాగా నేను కూడా వింటాను అని చెప్పి ఆర్బి చౌదరి గారు కూర్చున్నారు. ఆర్బి చౌదరి గారు కూర్చొని ఇక ఇద్దరు వినగానే సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేశారు. ఓకే చేస్తే ఆ కథని ఫస్ట్ విజయకాంత్ గారికి, తర్వాత తమిళ్ విజయ్కి, ఆ తర్వాత రాజశేఖర్కి, నాగార్జున గారికి, వెంకటేష్ బాబుకి, వీళ్ళ అందరికీ చెప్పి ఈ తిరగటంలోనే టైము సగం 4 years పట్టింది. 4 years. ఆ కథ చేయటానికి భయపడుతున్నారు. ఒక యాంటీ హీరోయిజం అది చేయటానికి భయపడుతున్నారు. సముద్ర మంచి టాలెంట్గా కనబడుతున్నాడు అబ్బాయి, చెప్పిన విధానం కానీ ప్రతిదీ క్లారిటీ ఉంది, బట్ ఆ కథ దగ్గరే డెసిషన్ తీసుకోలేకపోతున్నామండి అంటూ అలా లేట్ అయింది. ఈ లోపు మధ్యలో మళ్ళీ నేను చిరంజీవి గారి హిట్లర్ సినిమా, బాలయ్య బాబు వంశోద్ధారకుడు, నరసింహనాయుడు, ఇవన్నీ వర్క్ చేస్తున్నా. ఆ వర్క్ చేసే టైంలో చిరంజీవి గారు ఫస్ట్ నువ్వు బాగా కష్టపడుతున్నావయ్యా, నువ్వు డైరెక్టర్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతావని ఫస్ట్ బ్లెస్ చేశాడు చిరంజీవి గారు నన్ను. అట్లాగా ఎవరితో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళతో ఆ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అట్లా చాలా కష్టపడేవాడిని, అసలు ఒళ్ళు దాచుకునేవాడిని కాదు. లేకపోతే నలుగురు వర్క్ చేసేవాడిని. నాకు తెలుసు, మీరు బాగా డైరెక్టర్ వర్క్ చేసేవాడిని, ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేసేవాడిని, ఆ టైంలో ఇట్లా రకరకాలుగా చేసేవాడిని. సో అట్లా కష్టపడి చేయిపట్టి నన్ను కలాం తల్లి ఆశీర్వదించింది అనేది బాగా నమ్ముతాను. గ్యారంటీ కష్టపడ్డ వాళ్ళదే ఇక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.